మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాల్ని కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుందన్నారు మెగాస్టార్ చిరంజీవి. డాకు మహారాజ్ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా ట్రోలర్స్ను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ మండిపడిన విషయం చూసే ఉంటాం. థమన్ తన ప్రసంగంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారని, సినిమాల విషయంలో వీరి పద్ధతి అస్సలు బాగోలేదని తెలిపారు. ఎన్నో విషయాల సక్సెస్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది. సో సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా సినిమా విడుదలయ్యాక ఫ్యాన్ వార్స్ చేస్తూ సినిమాని ప్రేక్షకులు చూడలేకుండా చంపేస్తున్నారని, ఫ్యాన్ వార్స్ ఉంటే మీరు కొట్టుకోండి, కానీ సినిమా జోలికి రావద్దని సూచించారు. ఇండివిజువల్గా మీరు కొట్టు చావండి, మేము దాని గురించి ఏమనట్లేదు, బట్ సినిమాని చంపేయకండి, అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా సక్సెస్ అనేది చాలా గొప్పదని, ఎంత డబ్బు పెట్టినా అది దొరకదని, ఆ విజయం ఇచ్చే ఎనర్జీ ఎంతో బాగుంటుందన్నారు. మనం ముందుకు వెళ్ళటానికి, ఓ మెట్టు ఎదగటానికి సహాయం చేస్తుంది. మాకు నిజంగా సక్సెస్ లేకపోతే ఫిలిం నగర్ వైపు కూడా వెళ్ళలేము. ఫిలిం నగర్ లోపల వెళ్ళలేము, అలా నేరుగా హైటెక్ సిటీ అలా వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఒకలాగా చూస్తారు మనల్ని, అలా చూస్తారనమాట. అంత చిన్న చూపు చూస్తారు. కాబట్టి ఎవరు ఎంత చేసినా ఆ సక్సెస్ కోసమే. ఓ ప్రొడ్యూసర్ విజయాన్ని అందుకుంటే గొప్పగా ధైర్యంగా బయటికి చెప్పుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేసేస్తుంటారు. ఇలా పనికిరాని ట్రోల్స్ అండ్ నెగిటివ్ ట్రెండ్లు చేస్తూ సినిమాని చంపేయకండి అంటూ ఎమోషనల్ అయ్యారు థమన్. నేను చూసే ఈ నెగిటివ్ ట్రోల్స్ చాలా సిక్గా ఉంది, భయంగా ఉంది, ఇరిటేషన్గా ఉంది. థమన్ ప్రసంగించిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలకు నెటిజన్స్ మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి తన ఎక్స్ వేదికలో స్పందిస్తూ థమన్కు మద్దతుగా సినిమా పట్ల ప్రేమను చాటుకుంటూ థమన్ పోస్ట్కు రిప్లై ఇచ్చారు. చిరంజీవి తన పోస్ట్లో రాసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే, డియర్ థమన్, నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండటం నాకు ఒకంత ఆశ్చర్యంగా అనిపించింది. మనసు ఎంత కలత చెందితే నువ్వెంతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా, క్రికెట్ అయినా, మరో సామాజిక సమస్య అయినా, సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. ఎవరు అన్నట్టు మాటలు ఫ్రీగానే వస్తాయి, కానీ అవి ఎలా ప్రభావితం అవుతున్నాయి అనేది ముఖ్యం. మనం పాజిటివ్గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాల్ని కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి ఇచ్చిన రిప్లైకు థమన్ మళ్ళీ స్పందించారు. థమన్ ఏమని స్పందించారో చూస్తే, డియర్ అన్నయ్య, మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి. ఎంత కాదనుకున్నా మనం మనుషులం కదా, ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచేలోపే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. నన్ను అర్థం చేసుకుని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయని అన్నారు. ఏది ఏమైనా అనవసరమైన ఫ్యాన్ వార్స్ సృష్టిస్తూ మంచి సినిమాలను కూడా కొంతమంది ట్రోలర్స్ నెగిటివ్ చేస్తున్న కారణంగా ఈ విషయంలో సినీ ప్రముఖులు చాలా సీరియస్గా ఉన్నారని థమన్ చిరంజీవి పోస్టుల ద్వారా తెలుస్తోంది. మరి ఈ ట్రోలర్స్ కట్టడికి సినీ ప్రముఖులు లీగల్గా ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.